Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. సో కమింగ్ టు స్టోరీ పాయింట్, నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను ఫైట్ చేయాలంటే నాకు ఆయుధం అవసరం లేదు. ఆ పాయింట్ నాకు చాలా గ్రిప్పింగ్ అనిపించింది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద ట్రైలర్లో ఆయుధం ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, సినిమా అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు నెరేట్ చేశారు ట్రైలర్లోనే. ఎంత బాగుంది అన్నది నాకు ఎక్కడా కూడా, మీరు డెబ్యూటెంట్ డైరెక్టర్ అని కానీ, కోర్స్ మీరు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేశారు, బట్ ఏ ఫ్రేమింగ్లో కానీ ఎక్కడా కూడా నాకు జంకినట్టు కానీ, ఏ కొత్త వాళ్ళు వీళ్ళకి ఏం రాదు ఇలా తీశారు అని అయితే ఎక్కడ అనిపించలేదు. యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. సో అంటే లైక్ మీ టీం గురించి చెప్పండి, లైక్ డిఓపీస్ కావచ్చు, లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఏంటి బ్యాక్ అండ్ హీరోస్ అందరూ వాళ్ళే. మీ టీం గురించి చెప్పండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే వర్క్ అనే దానికంటే కూడా ప్రతి వర్క్ అన్నీ చేస్తారు. అన్ని క్రాఫ్ట్స్ వర్క్స్ అన్ని కూడా చేసే క్యాపబుల్ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ నా దగ్గర ఉన్నారు. ఇక డిఓపి గారి దగ్గర వస్తే ఆయన గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మేము స్కూల్ టైంలోనే ఆయన పెద్ద కెమెరా, స్కూల్ టైం అంటే నేను పుట్టలేదు. ఓకే, ఆయన అప్పటికే పెద్ద కెమెరా, సినిమాటోగ్రాఫర్. సో ఆయనతో వర్క్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే విజయ్ మాస్టర్, తర్వాత డ్రాగన్ మాస్టర్, పుష్పక్ కూడా కంపోజ్ చేశారు కదా ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఆయనతో ఏంటంటే ఆయన మ్యూజిక్ ముందు నుంచి నాకు బాగా ఇష్టం. అర్జున్ రెడ్డి ఆ టైంలో కూడా ట్రెండీగా ఉంది, మంచి సౌండింగ్ ఇస్తున్నారు, ఇన్స్ట్రుమెంటేషన్ బాగుంది అని అప్పుడు తర్వాత ఆయనతో కూర్చోవడం. ఆయన కూడా మంచి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగా. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మన దాంట్లో? 4 సాంగ్స్. 4 సాంగ్స్ మాంటేజ్లా లేదంటే సిచ్యువేషనల్ అండ్ మాంటేజెస్ లాగే ఉంటాయి. ఎందుకంటే సాంగ్ కథ ప్రకారంగా వెళ్ళిపోయే సాంగ్సే తప్ప అది ఏదో ఫోర్స్డ్గా పెట్టాలి అని పెట్టిన సాంగ్స్ అయితే ఏమీ లేదు. ఈవెన్ మొన్న మనం చేసిన థీమ్ సాంగ్ ఏదైతే క్యారెక్టరైజేషన్ బేస్డ్ సాంగ్ ఉందో అది కూడా టైం ల్యాబ్స్ అండ్ క్యారెక్టరైజేషన్ చెప్పేది. ఓకే, సినిమా థీమ్ మీరు ఇంకా గట్టిగా 100 గురించి అడుగుతున్నారు కదా, లిరిక్స్ కరెక్ట్గా వింటే అర్థమైపోతుంది. తెలిసిపోద్దా? ఓకే, 100 ముందే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి లిరికల్ సాంగ్ చూడాలి, తెలిసిపోద్దంట. మరి వాళ్ళకి ఏమైనా ప్రైజ్ ఇస్తారా? సినిమా చూసి సక్సెస్ చేసిన తర్వాత ఇస్తాను. ఓ, బంపర్ ఆఫర్ అనమాట. సో అండ్ కమింగ్ టు లైక్ ఈ సినిమా గురించి చాలా వరకు మీరు చెప్పినంత వరకు సీరియస్ మోడే కనపడుతుంది. హీరోయిన్ కూడా ఉన్నారు, మరి లవ్ ట్రాక్ ఎంతవరకు ఉంది సినిమాలో? ఎందుకంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, హీరోయిన్ చాలా చాలా బాగుందా అమ్మ, అంత క్యూట్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? ఎంత ఆర్కే నాయుడిని సీరియస్ గా చూసినా హీ హ్యాడ్ ఏ శాంతి ఫర్ హిమ్. సో ఇందులో ఏంటి లవ్ స్టోరీ? దీంట్లో కూడా ఏ క్యారెక్టర్స్ ని పలానా దానికి అని అనుకోలేదు, అన్ని కూడా ఒక పర్పస్ ఉన్న క్యారెక్టర్స్. ఓకే, దాంట్లో హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్ అని కాదు, అంటే తనకు కూడా ఒక పర్పస్ ఉంది సినిమాలో. ప్రతి క్యారెక్టర్ కూడా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రౌండ్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో కథకి ఏదైతే అవసరం అదన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మదర్ సెంటిమెంట్ కూడా ఎక్కువే ఉంది. మదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ అండ్ సన్ ఉంటుంది, ఫాదర్ అండ్ డాటర్ ఉంటుంది, అండ్ టోటల్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఎమోషన్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుంది హీరో హీరోయిన్ మధ్యలో ఉన్నది. మదర్ సన్ అనగానే నాకు రీసెంట్ డేస్లో మన విజయశాంతి గారి మూవీ ఉంది కదా, అర్జున్ సన్ ఆఫ్ జయంతి. ఒక్కసారిగా మదర్ సెంటిమెంట్ అనగానే ఇప్పుడు కాపు ప్లస్ మదర్ రెండు అనగానే అలా వెళ్ళింది అనమాట. లేదంటే ఆ సినిమా అది మంచి సినిమా. మనం ఏంటంటే ఆ సినిమా ఈ సినిమాని కంపేర్ చేయట్లేదు, ఆ జానర్ డిఫరెంట్, మనది డిఫరెంట్. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.